హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పన్నీరు మేతి కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు కూడా తింటారు. ఎందుకంటే ఇందులో పన్నీర్ వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసేయండి, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఒకటి పెద్దగా మెంతి కూర కట్ట. మనకి చలికాలంలో ఎక్కువ మెంతి కూర వస్తుంది కాబట్టి మార్కెట్కి వెళ్తే తప్పకుండా మెంతి కూర తెచ్చుకొని ఇలా లాతగా ఉండాలి. మనం తెంపంగానే మనకు తెలిసిపోవాలన్నమాట. ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఇంగువ. చాలా బాగుంటుందండి, రోటీకైనా రైస్కైనా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ వేసేసానండి. కొంచెం అది ఫ్రై అయిపోగానే మనం వేసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. కొంచెం ఎల్లుల్లిపాయలు వేసాం కదండి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలనుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ చాలా బాగుంటుందని చాలామంది మెంతి కూర తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది. జుట్టు రాలిపోకుండా ఉంటుంది మనం ఎక్కువ మెంతి కూర ఆహారంలో తీసుకుంటే. అందరూ మెంతి కూర చేదుగా ఉంటుందని తినరు, కానీ ఇలా చేయండి ఫ్రెండ్స్, చేదు అసలు ఉండదు, టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాసన పోయేంత వరకు వేయించుకొని మనం కట్ చేసుకున్న మెంతి కూర సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కాడలతో వేసేయండి, కాడలు సన్నగా కట్ చేసుకొని వేసేయండి. ఆకులు తెంపకూడదు, అసలు కాడల్లోనే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆయిల్లోనే వేపుకోవాలి మెంతి కూరని బాగా పచ్చి వాసన పోయేంతవరకు వేపుకొని, తర్వాత మనం సన్నగా టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. రైస్లోకైనా బాగుంటుందండి. నేను దానికి సరిపడేంత ఉప్పు వేసేస్తున్నాను. రైస్లోకైనా బాగానే ఉంటుంది, రోటీకైనా బాగుంటుందండి. ఆకులు అంతా వాటర్ వచ్చేసినాయి చూడండి, వాటర్ పోయేంతవరకు ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి రావాలి. అలా వాటర్ అన్నీ ఇనికిపోయి మనకు పొడి పొడిగా వస్తుందండి ఆకుకూర. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే పెట్టాలి మెంతి కూర, మంచిది. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా మంచిది. ఒక 4 టమాటాలు కదండి, సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. మనము ఇప్పుడు ఇందాక ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ వేయక్కర్లేదండి. చూసుకొని మనం తక్కువ ఉంటే వేసుకుందాం ఉప్పు. పన్నీర్ ముక్కలు అలా సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, హెరిటేజీ. ఇది సన్నగా కొంచెం తురుముకున్నాను అనమాట. అలా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. పన్నీర్ వల్ల కమ్మదనం వచ్చేస్తుంది అనమాట కూరకు. పన్నీర్ కమ్మగా ఉంటుంది కాబట్టి ఇలా ఆకుకూరలలో పన్నీర్ అట్ట వేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం కారం అండి, ఇందులో మసాలాలు గట్ట ఏమి వేయట్లేదు. 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారము, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేసి అందులో పోసుకోవాలి. టమాటాలు ఉడకడానికి, కొంచెం ఆకుకూర కూడా ఉడకడానికి కొన్ని పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకండి.
టేస్ట్ పోతుందన్నమాట. ఎక్కువ పోసుకుంటే వేడి వాటరే పోసుకోవాలండి. అలా ఉడికిన తర్వాత మనకు పైకి తేలుతుందన్నమాట ఆయిల్. ఆ వెల్లుల్లిపాయలు ఎందుకు అలా వేసానంటే మనం తినేటప్పుడు నోట్లోకి వస్తుంటే ఆ వెల్లుల్లిపాయలు టేస్ట్ అదొక కమ్మదనం ఉంటుంది. మన మసాలాలు ఏమి వేయట్లేదు కాబట్టి ఇలా వేస్తున్నామండి. అంతేనండి. కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు వేసేసి కలిపేసి, అలాగే మనము ఇందాక తురుముకున్న ఆ పన్నీర్ కూడా వేసేసుకోవాలి. ఈజీ అండి. రైస్లో కూడా బాగుంటుందండి. చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. చాలా పిల్లలు తినరండి, చేదుకుంటుందని. ఇలా చేస్తే చేదు ఉన్నదండి, ఎందుకంటే ఆయిల్లో వేపేస్తాం కాబట్టి ఆకుకూరని చేదు ఉండదు అస్సలు. కాసేపు అలా వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఇది పాల మీద మీగడండి, మీ ఇష్టం. మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. వేయకపోయినా బాగుంటుంది అనుకోండి, కానీ వేస్తే దానివల్ల కమ్మతనం ఇంకా రుచిని ఇస్తుంది అన్నమాట. మీకు ఇష్టం లేకపోతే కొంచెం నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. పాల మీద మీగడ ఇది నేను వేసింది. ఒక గిన్నెడు కూరతో 2 చపాతీలు తింటే కడుపు నిండిపోతుందండి. అంత బాగుంటుంది కూర, కమ్మతనాన్ని ఇస్తుంది, టేస్ట్ ఉంటుంది, జుట్టు రాలిపోకుండా ఉంటుందన్నమాట ఆకుకూరలు.